ఏపీలో డంపింగ్ యార్డులు రహితంగా పట్టణాల అభివృద్ధి చేయనున్నారు. విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు, సిమెంట్ ఫ్యాక్టరీలకు వ్యర్థాలను తరలించనున్నారు. నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛత తీసుకురావడంలో భాగంగా కూటమి ప్రభుత్వం 3 దశల్లో ప్రణాళికలు అమలు చేయనుంది. రోజు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను ఇతర ఉత్పత్తులకు ముడిసరుకుగా వినియోగించేలా చర్యలు చేపడుతోంది. దీంతో డంపింగ్ యార్డులకు రోజు వాటిని తరలించే విధానానికి స్వస్తి చెప్పనున్నారు. వ్యర్థాలను ఇతర అవసరాలకు వినియోగించడం వల్ల పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారం లభించనుంది. డంపింగ్ యార్డ్ రహితంగా నగరాలు, పట్టణాలు అభివృద్ధి చెందనున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కాంతి. గతంలోనే సీఎం చంద్రబాబు ఈ విషయానికి సంబంధించి ప్రస్తావించారు. డంపింగ్ యార్డ్ రహితంగా పట్టణాలను డెవలప్ చేయాలి, డంప్ వస్తుందో దాన్ని పరిశ్రమల్ని ఈ వ్యర్థాలను మళ్ళీ ఎట్లా రీసైక్లింగ్ చేయాలి, ఈ విధానాన్ని గురించి గతంలో మాట్లాడారు. సో ఇది అమల్లోకి ఎప్పుడు రాబోతోంది, డీటెయిల్స్ ఏంటి? ఏపీలో డంపింగ్ యార్డ్ల రహితంగా పట్టణాల అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే స్వచ్ఛత కోసం 3 దశల్లో ఈ ప్రణాళికను అమలు చేయబోతున్నారు. డంపింగ్ యార్డ్ నుంచి వచ్చేటువంటి ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి, అలాగే సిమెంట్ ఫ్యాక్టరీలకి కూడా ఈ వ్యర్థాల తొలగింపు వచ్చినటువంటివన్నిటి కూడా పంపించాలని నిర్ణయించారు. అయితే పర్యావరణం పైన తీవ్ర ప్రభావం చూపేటువంటి వ్యర్థాలకి సంబంధించి సుప్రీంకోర్టు 2016లోనే ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 3 దశలుగా, మొదటి దశలో విశాఖపట్నం, గుంటూరులోని విద్యుత్ ప్లాంట్లు, 17 పురపాలక నగరపాలక సంస్థల నుంచి 1680 టన్నుల తడి పొడి వ్యర్థాలను తరలిస్తారు. 2 నగరాల్లో ఇప్పటికే ప్లాంట్లు ఏర్పాటు పైన ఎంపిక చేసినటువంటి పట్టణాల నుంచి రోజు విధిగా వ్యర్థాలను పంపించబోతున్నారు. ఇక రెండో దశలో నెల్లూరు, రాజమండ్రి, కడప, కర్నూలు, విజయవాడలో కొత్తగా ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో మరొక 5 విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు కాబోతున్నాయి. వీటికి సమీపంలో ఉన్నటువంటి 74 మున్సిపాలిటీస్ నుంచి, అలాగే నగరపాలక సంస్థల నుంచి కూడా రోజు 4379 టన్నుల తడి పొడి వ్యర్థాలను తరలిస్తారు. ఇక మూడో దశలో సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించి 330 పురపాలక సంస్థలకు సంబంధించినటువంటి సంస్థల నుంచి రోజుకి 875 టన్నుల వ్యర్థాలు తరలించడంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి ఘన వ్యర్థాలకి సంబంధించినటువంటి నిర్వహణ కింద ఎరువుల తయారీ వంటివి చేపట్టి డంపింగ్ యార్డ్లు అనేవి లేకుండా చేపట్టే రహిత నగరాలను తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు వెళ్తుంది. అయితే నిత్యం రాష్ట్రంలో నగరాలు, పట్టణాలకు సంబంధించి 7515 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిలన్నింటినీ కూడా నిర్వహణకు సంబంధించినటువంటి కొంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని కూడా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ప్రస్తుతం డంపింగ్ యార్డ్ లో ఉన్నటువంటి 80 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పేరుకుపోయి ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ముందు ప్రస్తుతం వాటిలన్నింటినీ కూడా తరలించి శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను అయితే సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తోంది. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరగబోతోంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. మౌలిక సదుపాయాల కల్పనపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరగనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. మౌలిక సదుపాయాల కల్పనపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. నేడు హైదరాబాద్ కు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రానున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం గాంధీభవన్ లో పంచాయతీరాజ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. కాగా మీనాక్షి నటరాజన్ 3 రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండబోతున్నారు. ఈ క్రమంలో కీలక భేటీలు నిర్వహించనున్నారు. నేడు హైదరాబాద్ కు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాబోతున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం గాంధీభవన్ లో పంచాయతీరాజ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. కాగా మీనాక్షి నటరాజన్ 3 రోజుల పాటు కూడా హైదరాబాద్ లోనే ఉండబోతున్నారు. ఈ క్రమంలో కీలక భేటీలు నిర్వహించనున్నారు.